జగన్ బస్సు యాత్రలో కీలకమైనటువంటి అడుగు ఏంటయ్యా అంటే పండగలప్పుడల్లా సెలవు ఆపుతూ ఉన్నారు. అందులో ఇవాళ కూడా శ్రీరామనవమి అని ఆపారు, మొన్న ఉగాది అని ఆపారు, అంతకుముందు ముస్లింల పండగ రంజాన్కి ఆపుకొచ్చారు, ఆ రోజున స్టే చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో పవన్ని వ్యక్తిగతంగా టచ్ చేయట్లేదు. దత్తపుత్రుడు అట్లా చంద్రబాబును ప్రధానంగా టార్గెట్ చేస్తూ దత్తపుత్రుడని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లోకి వెళ్ళాక మాత్రం పవన్ కళ్యాణ్ని మళ్ళీ వ్యక్తిగతమైనటువంటి అంశంలోకే వచ్చారు. ఆయన వివాహాలకు సంబంధించి దత్తపుత్రుడు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లల్ని పుట్టించి 4-5 ఏళ్ళు కార్డు మార్చినంత ఈజీగా భార్యను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాలను కూడా వదిలేశాడు. ఈ మధ్య దత్తపుత్రుల్లో కూడా బీపీ కనిపిస్తుంది. పవిత్రమైన సంప్రదాయాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. నిన్ను చూసి అందరూ భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మల బ్రతుకులు ఏమవుతాయని అడిగితే చాలు పవన్కి బీపీ రైజ్ అవుతోందంటూ ప్రత్యేకించి మళ్ళీ అది కెలకడం అన్నటువంటిది. దాంతో ఈయన మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఊగిపోతున్నందుక, అంటే పవన్ కళ్యాణ్ తనని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి తను చేసినట్ట, లేకపోతే కనుక పవన్ కళ్యాణ్ని మళ్ళీ కవ్వించాలని చూస్తున్నారా అక్కడి నుంచి, అంటే పవన్ కళ్యాణ్ ఈ మధ్యన ఆగ్రహంతో రగులుతూ తను ప్రశ్నించారు కాబట్టి అందుకు అంటున్నారా, లేకపోతే గోదావరి జిల్లాలో పవన్ని టార్గెట్ చేయడానికి అన్నది తెలియదు. కానీ ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా 5 ఏళ్లకు ఒకసారి 4 ఏళ్లకు ఒకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మల బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చెయ్యని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా 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 ఊగిపోతా ఉంటాడు. చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము. ఇది ఈ స్థాయిలో సెటైర్ల రూపంలోకి తీసుకొచ్చారు. ఓవరాల్గా అయితే మళ్ళీ కెలకడం ప్రారంభమైంది.